వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో నేత కార్మికుడి అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు. యజమాని అరెస్ట్, మరో 4గురిపై విచారణ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ. 500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన బీజేపీ కార్యకర్తలు. కోతిరాంపూర్లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి. కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్తో సహా 7గురు అరెస్ట్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలకు ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. వరుణదేవుని కరుణా కటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని నాగార్జున సాగర్లో వరుణయాగం నిర్వహించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శ్రేయస్సు కొరకు వరుణయాగాన్ని చేయడం జరిగింది. నిన్నటి రోజు నాగార్జున సాగర్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి వరుణయాగం వేద పండితులు బ్రాహ్మణోత్తముల మధ్యలో జరిగినటువంటి కార్యక్రమం, పూర్ణాహుతి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరు కాబడి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని చక్కటి వర్షాలు సమృద్ధిగా పడాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలకు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదంతో ముందుకు వెళ్ళాలని చెప్పని వారు కోరినటువంటి సందర్భాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ నాయకత్వం. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సునీల్ రావు ఫైర్ అయ్యారు. వ్యక్తిగత గొడవలను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీకి అంటగట్టడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు మండిపడ్డారు. కరీంనగర్లో పలువురు కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణును గతంలోనే కారుతో ఢీకొట్టి దాడి చేసి గాయపరిచి ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా మేము ఎవరిపై నిందారోపణలు చేయలేదని స్పష్టం చేశారు. ఆయనపై చేసిన దాడిని వ్యక్తిగత దాడిగానే భావించాం తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంటగట్టే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని శాసనసభ్యులు గంగుల కమలాకర్ గమనించాలని హితవు పలికారు. 4 సార్లు శాసనసభ్యులుగా గెలిచామని చెబుతున్న గంగుల కమలాకర్ వ్యక్తిగత కక్షలను, దాడులను మా పార్టీపై రుద్దడం మానుకోవాలని హెచ్చరించారు. మరి కిసాన్ నగర్ లో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ పై గత 15-20 రోజుల కిందనే మరి కారుతో గుద్ది అతని మీద దాడి జరిపి అతని గాయాల పాలైనప్పుడు కూడా అతని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మేము ఎవరం కూడా బీజేపీ పార్టీ పరంగా ఎవరి మీద అలిగేషన్ చేయలేదు. ఏ పార్టీకి సంబంధం ఉందని చెప్పి కూడా మేము అలిగేషన్ చేయలేదు. అదేదో కొంత వ్యక్తిగతమైనటువంటి మరి కొంతమంది మరి ఆయన మీద దాడి చేసి నేను భావించాను తప్పితే ఏ రోజు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే ఇతర పార్టీలకు అంటగట్టే ప్రయత్నం మేము ఎవరం కూడా చేయలేదు. అది ముందుగా మరి ఎమ్మెల్యే గారు గమనించాలి. ఎప్పటికైనా కూడా ప్రజల నమ్మకం ఉన్న వాళ్ళు, ప్రజల విశ్వాసం ఉన్న వాళ్ళు ప్రజలతో కూడా ఎన్నుకోబడతారు. మా పార్టీ నాయకులు మొన్నటి ఎన్నికల్లో మా బండి సంజయ్ గారి నాయకత్వంలో గత 7-6 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని విశ్వసించారు. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ ద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం ఏర్పడ్డది. దానికి ఫలితమే మొన్న జరిగినటువంటి ఎన్నికలు, మొన్న జరిగినటువంటి విజయాలు. ఇది గమనించుకోవాలి గంగుల కమలాకర్ గారు. మేము కూడా అనొచ్చు, మీ హయాంలో జరిగిన ప్రతి కేసుకు మీరే బాధ్యులు అనొచ్చు, కానీ పద్ధతి కాదు. మీ హయాంలో కార్పొరేటర్లు రకరకాల అభియోగాలు వచ్చినాయి, దానికంతా మీరే కారణం మేము కూడా అనొచ్చు, కానీ మేము అంటలేము కదా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజలకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఈ నెల 13వ తేదీ నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శరత్ శర్మ తెలిపారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం, శుక్రవారంతో పాటు పౌర్ణమి, నక్షత్ర విశేష రోజుల్లో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రావణ మాసం 4 సోమవారాల ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన జరుగుతుంది. అయితే 3వ సోమవారం శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాలింగార్చన జరుగుతుంది. అలాగే 5 శుక్రవారాల్లో శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వచ్చే నెల 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రవేశ పూజ అనంతరం భీమేశ్వర స్వామి ఆలయంలోని గోకులంలో ఉట్లు కొట్టే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శ్రావణ మాసం ముగింపు రోజున లక్ష బిల్వార్చన, రుద్రహోమం ఉంటుందని వివరించారు. చేయూత పెన్షన్లకు గోల్డెన్ ఛాన్స్, అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కావద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కొత్తగా పెన్షన్లకు అర్హత పొందేవారిని సాచ్యురేషన్ మోడ్లో గుర్తించి వారం రోజుల్లో అర్హులందరినీ గుర్తించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు వైజ్గా ఈ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు. డిఆర్డీఓ, జిల్లా సంక్షేమ శాఖ, మెప్మా, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ చిత్రా మిశ్రా చేయూత పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. గ్రామం, వార్డు వారీగా ముందుగా అర్హులను గుర్తించి వారితో దరఖాస్తులు చేయించే విధానం, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు అవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లోని కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఒక్క ఉద్యోగి లేకుండా కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సోదరులు చిన్న చిన్న ఇంటి అడ్రస్లతో పెద్ద కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించారని, అలాంటి ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. టెసరాక్ కంపెనీ చైర్మన్ అని లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు. సీఎం మరో సోదరుడు జగదీష్ రెడ్డి కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డికి సింగరేణిలో కాంట్రాక్ట్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండల రెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఇది అదే సంస్థ, టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ బీజేపీ నాయకులు అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రధాని మోడీని మీ ప్రధానమంత్రి అనడం ఎంతవరకు సమంజసమని, మీరు భారతదేశంలో లేరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఈ విషయంపై అసెంబ్లీలో తమ 8 మంది ఎమ్మెల్యేలతో స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నట్లు, వెంటనే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు వేములవాడ ప్రాంతానికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చాడని, ఇటీవల 25 కోట్ల రూపాయలతో హనుమాజిపేట సిడికొండ రహదారి శంకుస్థాపనలో మీరు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేకు జ్ఞానోదయం కలగాలని, అలాగే ప్రధాని కేంద్ర మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్య ఏ దేశంలో ఉంటున్నట్టు ఫీల్ అవుతుర్రో, ఏం ఆలోచిస్తుండో కూడా తెలియకుండా రాజ్యాంగాన్ని విస్మరించి మాట్లాడుతున్న సందర్భాలు మేము చూస్తున్న తరుణంలో అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొన్నటి రోజున మాట్లాడుతూ మీ ప్రధాని అంటారు. మీ ప్రధాని అంటే మీరు ఏ దేశంలో ఉంటుర్రో ఒకసారి సోయికి రావాలని మేము అంటున్నాము. అలాగే ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభం అవుతోటే మా 8 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ స్పీకర్కు మీపై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పదవిని తొలగించాలని చెప్పి మేము కూడా
ఈరోజు అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిదాత అయిన అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, నిన్నటి రోజున మీరు మాట్లాడుతుర్రు మా కేంద్ర మంత్రి మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుండని. ఎన్ని రకాల పార్టీలు ఎన్ని రకాల వ్యవస్థలలో తిరిగినాక గెలిచిన మీరు బీజేపీలో ఉన్నప్పుడు మాట్లాడింది మర్చిపోయినట్టున్నారు. దయచేసి అప్పుడు కూడా మీ పక్కపొంటి మేమున్న సందర్భాలు మీతో కూడా తిరిగినాము. మరి మా బండి సంజయ్ గారు ఒకే పార్టీని నమ్ముకొని హిందుత్వంపై పోరాడుతూ భారతీయ సనాతన ధర్మం కొరకు దేశవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి కాబట్టి మీరు ఏదో ఆయన పైన మాట్లాడితే మోడీ పైన మాట్లాడితే పెద్ద స్థాయికి పోదామని ఆలోచిస్తున్నారు కావచ్చు. బండి సంజయ్ అన్న గారి గురించి కానీ ప్రధాని మోడీ మీ ప్రధానమంత్రి అని చెప్పి మాట్లాడడం కానీ ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు కాదా? మతాన్ని అడ్డుపెట్టుకొని సంజయ్ అన్న గారిని మాట్లాడడం కాదు. ఎన్ని కోట్ల నిధులు తెచ్చాడో మీరు ఒక నియోజకవర్గానికి తెచ్చిన నిధులు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళు 7 నియోజకవర్గాలకు ఎంపిక వ్యవహరిస్తున్నారు. దాదాపు 20,000 కోట్ల నిధులు తెచ్చి మన 7 నియోజకవర్గాలను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మన కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న గారు. అటువంటి వ్యక్తిపై మీరు హిందుత్వాన్ని అడ్డుపెట్టుకొని మతాన్ని అడ్డుపెట్టుకొని ఏ పైసా లేకుండా తెలంగాణకి ఏ పైసా తేకుండా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు గూగుల్ ఓపెన్ చేసి చూడండి. మేము మీకు చెప్పేటోళ్ళం కాదు, కానీ మీరు గూగుల్ ఓపెన్ చేసినా కూడా బండి సంజయ్ అన్న గారు కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్ని వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాడో తెలుస్తుంది. ఇది మీ విధేయతగా వదిలేస్తున్నాము. ముందు మన బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో తెలంగాణను ఇంకా ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించి నిర్వాసితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నారాయణపూర్ గ్రామాన్ని అధికారికంగా ముంపు గ్రామంగా ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపూర్ గ్రామస్తులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని హరిప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వంటి కారణాలతో గ్రామ ప్రజలు తమ భూములు, ఇల్లు, వ్యవసాయ జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ముందుగానే స్పష్టమైన అధికారికంగా ముంపు గ్రామంగా ప్రకటించాలని, ముంపు పరిధిలోకి వచ్చే ప్రతి ఎకరం భూమిని శాస్త్రీయంగా సర్వే చేసి నమోదు చేయాలని కోరారు. భూములు, ఇల్లు, చెట్లు, బోర్లు, పంటలు తదితర వాటికి ప్రస్తుతం మార్కెట్ విలువకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలన్నారు. అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీ పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. గ్రామ ప్రజలతో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించి ముంపు పరిహారం, పునరావాసంపై పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మూడో రోజు పాల్గొంటున్నటువంటి గ్రామస్తులకు, గ్రామ ప్రజలకు, తెలంగాణ రక్షణ సేన నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఎక్కడైనా చూస్తాం, ఏదైనా ప్రాజెక్ట్ వస్తే రావద్దని ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఏదైనా ఫ్యాక్టరీలు వస్తే మా ఊరిని తీసుకోవద్దు, మా ఊరిని మాకు వదిలిపెట్టాలి, ఎందుకంటే ఇక్కడ మా తాతలు తండ్రులు చనిపోయినటువంటి పరిస్థితులు ఉంటుంది, వాళ్ళ గుర్తులు ఉంటాయి, మాకు వారితో అవినాభావ సంబంధాలు ఉంటాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా అటువంటి వాటిని మేము వదులుకోము. ఎందుకంటే మేము చిన్నప్పుడు పుట్టి పెరిగినటువంటి ఇల్లును వదులుకొని పోవాలంటే కన్న తల్లిని వదిలిపెట్టి పోయేటువంటి లాగానే మనందరం కూడా భావిస్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే తీసుకోండియా మా ఊరును, ఎందుకంటే చెరువు తెగిపోతే చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నీళ్ళని కూడా నలుదిక్కుల ఈ గ్రామాన్ని ముట్టడి చేసి మా బయటి పక్క ఊరికి వెళ్ళాలన్నా కూడా వీలు కాని పరిస్థితి ఉంది. మీరు మాకు ముంపు గ్రామంగా తీసుకోండి అంటే కూడా ఈ ప్రభుత్వం ఈ నారాయణపూర్ ఇస్తార్పల్లి గ్రామస్తుల తోటి ఒక విధమైనటువంటి ఆటలు ఆడుకుంటా ఉంది. ఇవాళ ఇక్కడ గెలిచినటువంటి శాసనసభ్యుడు ఇదే ఆంజనేయ స్వామి అంజన మీద ఒట్టేసి ప్రమాణం చేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 100 రోజుల్లోపట్నే నాడు బీఆర్ఎస్ కబ్జాలకు పాల్పడితే నేడు బీజేపీ దాడులు చేస్తుందని కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి ఆరోపించారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను ప్రజలు నాడు బీఆర్ఎస్కు అప్పగిస్తే కొందరు కార్పొరేటర్లు స్వయంగా కబ్జాలకు పాల్పడ్డారని, నేడు బీజేపీకి అప్పగిస్తే దాడులకు పాల్పడుతున్నారని సోడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్లు భూ కబ్జాలకు పాల్పడ్డారని, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు అనేక మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కొందరు బీజేపీ కార్పొరేటర్లు దాడులకు దిగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి వాటిని సహించదని, ప్రశాంత కరీంనగర్ ప్రజలను పరేషాన్ చేస్తామంటే చూస్తూ ఊరుకోదని నరేందర్ రెడ్డి హెచ్చరించారు. బాధ్యత గల పదవిలో ఉన్న బండి సంజయ్ కుమార్ జరుగుతున్న దాడులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీకి చెందిన వారైనా స్థానిక ఎమ్మెల్యేపై, అధికార క్యాంపు కార్యాలయంపై స్వయంగా బీజేపీ కార్పొరేటర్లు దాడికి దిగారని, ఢిల్లీలో విద్యార్థులపై బాష్పవాయువు, లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్తో దాడి జరిగితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆఫీస్ ముందు శాంతియుతంగా నిరసన చేద్దామని కాంగ్రెస్ నాయకులం వెళ్తే ఒక బీజేపీ కార్పొరేటర్ కర్రలతో దాడికి దిగాడని, ఈరోజు కిసాన్ నగర్లో ఇంకొక బీజేపీ కార్పొరేటర్కు సంబంధించిన వ్యక్తులు ఏకంగా కత్తులతో, బీరు సీసాలతో దాడులకు పాల్పడుతున్నారని, ఇటువంటి సంస్కృతి మంచిది కాదని నరేందర్ రెడ్డి అన్నారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేశారని, ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, ఇటువంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నరేందర్ రెడ్డి తెలిపారు. ఎక్కడ దొరికితే అక్కడ ప్రజల ఆస్తులను వారి యొక్క అధికారంతో, అప్పుడున్నటువంటి మంత్రితో పాటు వాళ్ళందరి సహకారంతో పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి సిపి గారి ఆధ్వర్యంలో, మహంత్ గారి ఆధ్వర్యంలో ఈ కబ్జాల మీద ఒక స్పెషల్ ఫోకస్ పెడితే 3500 అప్లికేషన్లు వచ్చినాయి, పిటిషన్లు వచ్చినాయి. దానిలో ప్రధానంగా ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు నిందితులు. దాంతోపాటు అనేక కబ్జాలకు పాల్పడి ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి కార్పొరేటర్లు ఆ కబ్జాలు నిరూపితమై జైలుకు వెళ్ళారు. మరి ఈనాడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పాలక వర్గాన్ని ప్రజలు అప్పచెప్తే దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకొని కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, మేము కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసి కేంద్రంలో హోంశాఖ ప్రధానంగా ప్రజలకు భద్రత కల్పించేటువంటి హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఈనాడు కరీంనగర్లో జరుగుతున్నది ఏందని చెప్పి అడుగుతా ఉన్నాం. కత్తులు, కటార్లతోటి, వీరి సీసాలతోటి దాడులకు స్వయంగా ఒక కార్పొరేటర్ సంబంధించిన అనుచరులు పాల్పడి కరీంనగర్ ప్రజలకు భయాందోళనలకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తూ ఈరోజు బీజేపీ సంబంధించినటువంటి పాలక వర్గం వాళ్ళే అధినాయకత్వం వారి యొక్క ఆగడాలను ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా సిరిసిల్లలో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. వెంగళ వెంకటేశం హత్యకు కాంగ్రెస్ కారణమని ఆరోపించింది. సిరిసిల్ల నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్యకు కాంగ్రెస్ కార్యకర్తలే కారణమని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు అంబేద్కర్ చౌక్లో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా నేత కార్మికుడిని హత్య చేయించి బీఆర్ఎస్పై నింద మోపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. నేత కార్మికుడు హత్యకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేంచో ఆందోళన ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య హెచ్చరించారు. ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి నిన్న పోలీస్ అధికారులు డిఎస్పీ గారు నిన్న తెలియజేయడం జరిగింది. దీని వెనుక ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా వారికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పి ఈ కాంగ్రెస్ గుండా రాజకీయం, రౌడీ రాజకీయం, అంతేకాకుండా గతంలో సిరిసిల్ల పట్టణంలోని ఎంతమందికి వ్యక్తిగతంగా సృష్టించి గత కలెక్టర్ గారు ఎన్ని సృష్టించిందో సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. కానీ అప్పటి రోజున ఆ సమస్యలు కాకుండా చరిత్రలో ఈ మొట్టమొదటిసారి ఈ రాజకీయ పరంగా ఈ హత్య చేయడం అనేది సిరిసిల్ల పట్టణంలోని ఎలక్షన్ వరకే రాజకీయాలు, కానీ ఎలక్షన్ తర్వాత కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయం చేసి ఒక అమాయకుని ఈ రోజున బలి కావడం జరిగింది. దీనికి బాధ్యులైన వారిపైన ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారి ముగ్గురు సాయశక్తుల ప్రయత్నం చేసి ఏ ఒక్కరిని నిందితుని మాత్రం విడిచిపెడితే మా పార్టీ పక్షాన మెట్పల్లిలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. 500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రదర్శించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జెండా పట్టుకుని ర్యాలీలో 500 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. జాతీయ రహదారితో పాటు పట్టణ ప్రధాన వీధుల గుండా తిరంగా ర్యాలీ సాగింది. వందే మాతరం అంటూ దేశభక్తి నినాదాలతో మెట్పల్లి పట్టణం మారుమోగింది. అధిక సంఖ్యలో విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 1 కిలోమీటర్ జాతీయ జెండాతోని పెద్ద ఎత్తున హరిఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను ఐక్యం చేయడం కోసం, ఈ దేశంలో ఈ దేశభక్తిని చాటాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు దేశభక్తిని ప్రజలలో విశ్వాసాన్ని కలిగించాలి. దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఐక్యంగా ఉండడం కోసమే ఈ హరిఘర్ తిరంగా యాత్ర నిర్వహించబోతా ఉన్నాం. భారతమాత ముద్దుబిడ్డ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. తిరంగా అంటే కేవలం జెండానే కాదు, జాతీయ గౌరవం, ఐక్యత, సాంప్రదాయానికి ప్రతీకగా ప్రజలందరికీ తిరంగా అనే కార్యక్రమాన్ని దాదాపు 1 కిలోమీటర్ ఫ్లాగ్ తీసుకొని 2000 మంది పైచీలకు జనాలతో కలిసి మెట్పల్లి పట్టణంలో ఈ హరిఘర్. కరీంనగర్లో 2 రోజుల క్రితం జరిగిన ఘర్షణ కేసులో కార్పొరేటర్తో సహా 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజకీయ కక్షలతో కిసాన్ నగర్లో గత కొంతకాలంగా బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి బీజేపీకి చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్కు చెందిన శ్రీకాంత్, శేఖర్లపై దాడి చేశారు. దాడిలో శ్రీకాంత్కు రక్త గాయాలు కావడంతో శ్రీకాంత్తో పాటు శేఖర్ ఫిర్యాదు మేరకు స్థానిక కార్పొరేటర్ వేణు ప్రసాద్తో పాటు నాగేంద్ర, మధు, భానుచందర్, వేణు, శశిధర్పై హత్యాయత్నంతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. 7గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని అడిషనల్ డీసీపీ వెంకటరమణ ప్రకటించారు. కార్మిక క్షేత్రం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెంకటేశం కార్మికుడు అనుమానాస్పద మృతి కేసులో యజమాని హంతకుడులా మారి కటకటాల పాలయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశం ఈ నెల 6న అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు సిరిసిల్ల సమీపంలోని రగుడు గుట్టపై అనుమానాస్పద స్థితిలో మృతి చెంది శవమే కనిపించాడు. వెంకటేశం మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెంకటేష్ మృతికి మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్పై ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే వెంకటేశంకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ను సంప్రదిస్తే ₹1,00,000 డిమాండ్ చేశాడట. ఈ విషయంలో వెంకటేశం కుటుంబ సభ్యులకు మున్సిపల్ వైస్ చైర్మన్కు మధ్య గొడవ జరగడంతో ఆ గొడవ నేపథ్యంలోనే వెంకటేశం, అతని భార్య సులోచన పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ బెదిరింపులతోనే వెంకటేశంను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అందరూ భావించారు. కానీ వెంకటేశం మృతి వెనుక అసలు కథ వేరే ఉంది. నిరక్షరాస్యుడైన వెంకటేశం జేబులో సూసైడ్ నోట్ లభించడంతో కేసును కీలక మలుపు తిప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిందితుడు పట్టుబడ్డాడు. ఆ నిందితుడు ఎవరంటే వెంకటేశం నిత్యం ఎవరి దగ్గరైతే పనిచేస్తాడో యజమాని కుసుమ గణేష్ అతని ప్రాణం తీశాడని తేలింది. గణేష్ తన వద్ద పనిచేసే వర్కర్ ప్రాణం తీయడానికి పెద్ద స్కెచ్చే వేశాడు. నిత్యం పనికి లేటుగా వచ్చే వెంకటేశంను పలుమార్లు గణేష్ మందలించడంతో వెంకటేశం భార్య గణేష్తో గొడవ పడేది. ఈ గొడవకు పరిష్కారం దొరకాలంటే వెంకటేశంను చంపితే తన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని, అనంత ప్రస్తుతం మున్సిపల్ వైస్ చైర్మన్తో ఉన్న గొడవ నేపథ్యంలో అతనిపై పడుతుందని, మున్సిపల్ వైస్ చైర్మన్ కేసులో ఇరుక్కొని పదవి కోల్పోతే సందీప్ రాజకీయ ప్రత్యర్థి తన మిత్రుడైన మార్గం లక్ష్మణ్ మున్సిపల్ వైస్ చైర్మన్ అవుతాడని పెద్ద ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడుగా ఆ ప్లాన్ను పకడ్బందీగా గణేష్ అమలు చేశాడు. పనికొచ్చిన వెంకటేశంను ఈ నెల 6న మద్యం తాగుదామని రగుడు గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. ముందుగా ప్లాన్ ప్రకారం మద్యంలో పనికి ఉపయోగించే విషపూరితమైన రసాయనం నైట్ ట్రాప్ కలిపి వెంకటేశంకు తాగించాడు. అమాయకుడైన వెంకటేశం మద్యం తాగి గుట్టపైన పడిపోయాడు. గణేష్ అడుగు ముందుకేసి వెంకటేశం ఆత్మహత్య చేసుకున్న ఆత్మహత్యకు మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ రాసి వెంకటేశం జోబులో పెట్టాడు. ఒక్క ఐడియాకు 3 సమస్యలు పరిష్కారం లభించినట్లు భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెంకటేశం బయటికి వెళ్తే ఒంటరిగా వెళ్లాడని, ఎవరినో ఒకరిని వెంట తీసుకెళ్తాడని భావించిన భార్య భర్త మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న మృతి కేసు మిస్టరీని ఛేదించేందుకు సాంకేతికపరమైన ఆధారాలపై ఆరా తీశారు. రగుడు గుట్ట వైపు ఎవరెవరు వెళ్లాలనేది సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా వెంకటేష్ గణేష్ వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. చదువురాని వెంకటేశం వద్ద సూసైడ్ నోట్ లభించడంతో ఆత్మహత్య కాదు హత్యనని నిర్ధారణకు వచ్చారు. డీఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టగా పని యజమాని కుసుమ గణేష్ నేరం ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. అతనికి ఎవరెవరు సహకరించారు, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాత్ర ఏంటి అనే కోణంలో ఇంకా విచారణ కొనసాగుతుందని డీఎస్పీ స్పష్టం చేశారు. డెడ్ బాడీ దొరికితే దాన్ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ సీసీ కెమెరాలు, కాల్ డేటా ఆధారంగా చేస్తే అది ఆత్మహత్య కాదు హత్య అని తేలింది. దాంట్లో సస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ అతను ఎవరైతే వెంకటేశం తోటి నడుచుకుంటూ పోయిండో ఆ వ్యక్తిని మనం పట్టుకొని విచారణ చేస్తే అతను ఏం చెప్పిండు అని అంటే, పని మన పద్మశాలి సోదరులు బట్టలు డైయింగ్ కోసం వాడే దాన్ని కలిపి ఇవ్వడం వల్ల తాగి చనిపోయిండు అని చెప్పేసి చెప్పారు. ఇలా గణేష్ అని ఇతని దగ్గర వెంకటేశం ఎవరైతే పనిచేస్తాడో, ఎవరి దగ్గర భీములు నింపుతాడో ఆ భీములు నింపే
ఓనర్ ఉంటాడు కదా గణేష్, అతను చంపినట్టు తెలియంది. దానికి కారణాలు ఎందుకు అనంటే, ఇంతకుముందు గతంలో ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలు తీసుకున్నాడని చెప్పేసి ₹1,00,000 డిమాండ్ చేసిరని చెప్పేసి ఈ వెంకటేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంటే దాని మీద కక్ష కట్టి అతన్ని ఎట్లయినా డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గణేష్ అనే వ్యక్తి ఇతన్ని చంపి ఈ నెపాన్ని అవతల మీద నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని ప్రతి ఒక్కటి ఆధారాలతోటి సహా అతను తీసుకున్న మన బాటిళ్ళు కానీ లేకపోతే అతన్ని ఫోన్ కానీ అన్నీ రికవర్ చేయడం జరిగింది. అయితే ఇందులో వెంగళ లక్ష్మణు, తర్వాత పోసు రమేషు, పసునూరి సూర్యప్రకాషు, ఇంకొక వ్యక్తి ఇతనికి సహాయం చేసినట్టు తెలిసింది. దాని మీద కాల్ డాటా ఆధారంగా వాళ్ళ మీద అంటే దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇతన్ని రిమాండ్ చేస్తున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి ఒక వైరం అంటే లక్ష్మణ్కు ఆయనకు మధ్యలో గొడవ ఉంటే ఆ గొడవను ఆధారం చేసుకోవాలి ఒకటి. కాకపోతే ఆ వ్యక్తి ఇంతకుముందు పోటీ చేశారు. వ్యక్తులకు సంబంధం కానీ పోటీలకు సంబంధం లేదు. కేసులు ఇవాళ రిమాండ్ చేసేది ఒకళ్ళే. మిగతా ముగ్గురి మీద నలుగురి మీద దర్యాప్తు కంప్లీట్ కాలేదు. కరీంనగర్లోని కోతిరాంపూర్ జెడ్పీహెచ్ఎస్ వద్ద వెలసిన మైసమ్మ ఆలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ సరస్వతి నగర్ గిద్దె పెరుమాండ్ల కాలనీ వాసులు స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదిటిన తిలకం దిద్ది మంగళహారతి ఇచ్చి శాలువతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించిస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంటకుప్పలో వెలిశానని తెలపడంతో కాలనీ వాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి యాటా పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ వెడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన కాకి సివిల్ పంచాయతీలకు వేదికగా మారిందా అంటే అవుననే జనాలు అనుకుంటున్నారు. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్ఐపై వస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారిన వైనంపై కేసిక్ సంధిస్తున్న ఓ రిపోర్ట్. చట్టాన్ని కాపాడాల్సిన కాకి పోలీస్ స్టేషన్లు సివిల్ పంచాయతీలకు వేదికగా మారుతున్నాయి. పోలీస్ స్టేషన్ గడప దాటిన వివాదాలు న్యాయస్థానాల వరకు వెళ్లకుండానే అక్కడికక్కడే సెటిల్మెంట్లు చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న బాల్కొండ పోలీస్ స్టేషన్ అంటేనే అందరికీ హడలేస్తుంది. భూ వివాదాలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సివిల్ వ్యవహారాల్లో స్థానిక ఎస్ఐ జోక్యం చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని జనం గుసగుసలాడుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి లక్షల్లో డిమాండ్లు ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు. సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే చెప్పినా, అధికార పార్టీ నాయకులు చెప్పినా, ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్పినా, ఎవరు చెప్పినా ఈ ఎస్ఐ గారికి పట్టింపు లేదు. మరి వారిని ఏమాత్రం ఖదరు చేయరు. తన రూటే సపరేటు అంటూ తనదైన శైలిలో మీ కేసు కోర్టుకు పంపితే అది పరిష్కారం కోసం ఏళ్లు గడుస్తాయి. కోర్టు ఫీజులతో పాటు న్యాయవాదులకు ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ తానే ఈ సమస్యను పరిష్కరిస్తానంటూ ఇరు వర్గాల మధ్య సెటిల్మెంట్లకు తెరలేపుతూ అందిన కాడికి దండుకుంటున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించేందుకు మరో వర్గంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం, డబ్బులు వసూలు చేయడం ఇతని నైజం. ఇంతేకాదండోయ్, పేకాట స్థావరాలపై దాడులు చేసి డబ్బులు ఇచ్చిన వారిని కేసుల నుండి తప్పించి మిగతా వారిపైన కేసులు పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఒక దొంగతనం జరిగింది. ఆ కేసులో దొంగ
ద్వారా కాపర్ వైర్ కొనుగోలు చేసిన వ్యక్తిని పట్టుకొని వేలల్లో డబ్బులు తీసుకొని దొంగతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా వదిలేశారని ఆరోపణలు ఉన్నాయి. బోదేపల్లి, వన్నెల్బి, బుస్సాపూర్, జలాల్పూర్ గ్రామాల్లో సివిల్ పంచాయతీలు, సెటిల్మెంట్లు చేసిన కేసులు, కోకొల్లలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ సారుగారు చేసిన బాగోతంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరి కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మంజీర నది చెక్ డ్యాం వద్ద తమ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు ఇబ్బంది పెట్టడం వల్లనే మార్చాల్సి వచ్చిందన్నారు. 6 మాసాల్లో సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారన్నారు. సీఎం మంత్రులకు చెప్పిన మంత్రులు ఫోన్లు లేపడం లేదని, వినడం లేదన్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాంటి హాట్ కామెంట్స్ చేశారు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న ఏందన్నాడు. నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా? నన్ను ఏమైనా కొన్నావా? కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు. నాకేమైనా ఇద్దరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకే చెప్పిన. లేదు, పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి, 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది. కోటి దవాఖాన బంద్ అయింది. సిద్ధపరిచారు వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులెట్టే పట్టాడు. ఏమని చెప్పుకోను నేను. ఇక మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది. జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులెట్టి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. వేమ నరేందర్ రెడ్డి గారు బయట పిలిచిండు. వేమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట. నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేమ నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. ఇది అని గంట పద చెప్తున్నాను. ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వరుణ దేవుని కరుణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద వరుణ యాగం విజయవంతమైందని రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలన్నీ నిండుకుండలా మారి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద మహా వరుణయాగం నిర్వహించినట్లు రాష్ట్ర ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులతో పాటు తాను కూడా పాల్గొన్నానని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వరుణ దేవుని కరుణా కటాక్షం తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ వరుణయాగం నిర్వహించినట్లు వివరించారు. యాదాద్రికి చెందిన ప్రముఖ వేద పండితుల చేత ఈ వరుణ యాగాన్ని జరిపించారని, వరుణదేవుని కరుణతో ఇప్పటివరకు కురిసిన వర్షాలతో ప్రధాన జలాశయాలకు సగం వరకు నీరు వచ్చి చేరిందని చెప్పారు. మరిన్ని వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లలో నేత కార్మికుడి అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు, యజమాని అరెస్ట్, మరో 4గురిపై విచారణ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ, 500 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన బీజేపీ కార్యకర్తలు.
కోతిరాంపూర్లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు. దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెల్లడి. కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్తో సహా 7 అరెస్ట్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలకు ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.